ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి మీ యొక్క జన్మరాశిని బట్టి కానీ, లేదంటే మీ యొక్క ధనుసు రాశిని బట్టి కానీ ధనయోగము రాజయోగము కలగాలంటే ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలను పాటించాలి. అదేవిధంగా మీ యొక్క జాతకంపై ఈ యొక్క నూతన సంవత్సరంలో రాహువు, కేతువు, గురువు ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. ఇవి అన్నీ కూడా ఈ యొక్క జీవితంలో ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, మీరు ఎటువంటి పరిహారాలను పాటించడం ద్వారా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగుతాయి. ఇటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రధానంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క ధనుసు రాశికి చూస్తే కనుక మీకు అర్ధాష్టమ శని దోషం అయితే ప్రారంభం కాబోతుంది. మీకు దీనివల్ల మీ యొక్క జీవితంలో చికాకులు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మీకు అర్ధాష్టమ శని అనేది మీ యొక్క జీవితంపై ప్రభావం చూపబోతుంది. కాబట్టి ఈ ప్రభావం ఈ యొక్క ధనుసు రాశిపై ఈ సంవత్సరం ఉంటుంది అంతా. కాబట్టి మీరు 100% కష్టపడితే మీకు 50% మాత్రమే ఫలితాలు వచ్చే విధంగా మీ యొక్క జాతకం అనేది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉండబోతుంది. అంటే మీ యొక్క శ్రమ ఎక్కువ, ఫలితం అనేది తక్కువగా ఉండడం, మీకు నిరాశను నిస్పృహలను కలిగించడం, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యల వల్ల నీకు చికాకులు రావడం, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఎదురవడం, ఇలా ఈ విధంగా మీకు ఈ యొక్క అర్ధాష్టమ శని వల్ల ఈ సంవత్సరంలో మీకు ఉండేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క అర్ధాష్టమ శని తొలగిపోయేందుకు మీరు ఏం చేయాలి? కాబట్టి ఈ యొక్క శనిని మీరు తొలగించుకోవడానికి శనివారం పూట మీరు దేవతా వృక్షాల దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి. దేవతా వృక్షాలు అంటే రావి చెట్టు, మర్రి చెట్టు లేదా జమ్మి చెట్టు వద్ద, ఇలా ఆ చెట్ల వద్ద శనివారం రోజు మీరు దీపాన్ని వెలిగించుకోవడం, ఆ చెట్టు పైన 8 అంటే ఆ చెట్టు చుట్టూరు 8 ప్రదక్షిణలు చేయడం, లేదా 4 ప్రదక్షిణాలు చేసినా చాలండి. మీకు ఉన్నటువంటి అర్ధాష్టమ శని అనేది కొంతమేర మీకు ఉపశమనాన్ని అయితే కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా తగ్గిపోతుందని కూడా చెప్పలేమండి. పూర్తిగా ఈ యొక్క అర్ధాష్టమ శనిని పోగొట్టేటువంటి శక్తి ఆంజనేయ స్వామికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మీ యొక్క శని నుండి మీరు విముక్తి అయితే కలగవచ్చు. అలా ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత ఆంజనేయ స్వామి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇలానూ కాదు, మాకు కుదరడం లేదు అనుకునేవారు శనివారం రోజు సింధూరంలో, అంటే సింధూర కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమలో నువ్వుల నూనెని కలిపి ఆంజనేయ స్వామి పటానికి బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టుకొని పటాన్ని అలంకరించుకొని తద్వారా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకులతో స్వామివారిని మనసారా పూజించుకొని పూజ అనేది చేసుకోండి. మీకున్నటువంటి అర్ధాష్టమ శని దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. అదేవిధంగా మీకు ఇది కూడా కుదరని వాళ్ళు అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోవాలి అంటే శనివారం రోజు నువ్వులను దానంగా ఇచ్చుకోండి. 1 కేజీ నల్ల నువ్వులను తీసుకొని దాన్ని ఒక నల్లటి వస్త్రంలో మూట కట్టుకొని గుడిలో ఉండేటువంటి పంతులు గారికి దానంగా ఇచ్చుకోండి. దానం చేయడం కూడా మీ యొక్క శని ప్రభావం అనేది మీ యొక్క జీవితంపై తగ్గించుకునేటువంటి పరిష్కారం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే దశరథ శని సూత్రం అనేది ఉంటుందండి. దాన్ని పఠించడం ద్వారా, లేదా అది పఠించడానికి మాకు వీలు కుదరదు అనుకున్న వారు దాన్ని వినడం కూడా చాలా మంచిదండి. అది వినడం వల్ల కూడా మీకు మీ యొక్క జీవితంపై శని ప్రభావం అనేది చాలా తగ్గిపోతుంది. దీనివల్ల మీకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ సమస్యలు కానీ, ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ, ఇలాంటివి ఏవి ఉండకుండా అన్నీ కూడా తొలగిపోయి మీకు రాజయోగం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మీరు ఈ ఉన్నటువంటి వాటిలో ఏ ఒక్కటి పాటించినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి మీరు జీవితంలో చవి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కూడా కలిగి ఉంది వీరి యొక్క జీవితంలో. అది ఎప్పటి నుండి అంటే మే 18 నుండి ఈ యొక్క ధనుసు రాశి వారికి
రాహు 3వ స్థానంలో సంచారం చేస్తూ మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు. ఇలా రాహు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రాపర్టీస్ కొనేటువంటి సూచనలు అయితే మీ జీవితంలో ఖచ్చితంగా అయితే కలుగుతాయండి. అవి ఏ విధమైనటువంటి ప్రాపర్టీ అయినా కావచ్చు, ఇల్లు కానీ లేదంటే ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఇలా ఏదో ఒక విధంగా భూములు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే మీకు కొనిగేటటువంటి యోగం అయితే ఖచ్చితంగా మీ జీవితం ప్రకారం మీ యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు కలగబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మీ యొక్క అక్క చెల్లెళ్ళ ద్వారా కానీ మీ యొక్క అన్నదమ్ముల వల్ల కానీ ఏదైనా మీ మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. అబ్రాడ్లో మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థాయి అనేది కలుగుతుంది. అదేవిధంగా మీ యొక్క స్నేహితుల ప్రభావ కాలంగా మీ యొక్క స్నేహితుల ప్రభావంతో మీరు మీ యొక్క జీవితంలో మంచి సక్సెస్ని అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారికి రాహువు యొక్క ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఎవరైనా ఇల్లు లేనటువంటి వారు ఖచ్చితంగా మీకు ఇంటి యోగం అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఖచ్చితంగా మీరు అయితే మీ యొక్క కళ అనేది నెరవేరబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి మరో అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే అండి, మే 15వ తేదీ నుండి ఈ సంవత్సరంలో మీకు గురుబలం అనేది కూడా అద్భుతంగా మీకు స్పందించబోతుంది అని చెప్పుకోవాలి. మే 15వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు గురువు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు గురు యోగాలు పుష్కలంగా లభించబోతున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 17 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు అతిచారం వల్ల గురువు ఆయన 8వ స్థానంలోకి సంచరించడం అనేది జరుగుతుంది. అట్టి సమయంలో మీకు గురుబలం అనేది తగ్గిపోతుందండి. తర్వాత మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుండి కానీ 7వ తేదీ నుండి కానీ మళ్ళీ వక్రీకత స్థితిలోకి గురువు రావడం వల్ల మీకు ఈ సంవత్సరం చివరి వరకు మళ్ళీ అద్భుతమైనటువంటి యోగం అనేది మీ యొక్క జీవితంలో మళ్ళీ చోటు చేసుకుంటుంది. ఈ యొక్క ధనుసు రాశికి చెందిన వారు చాలా సంవత్సరాలుగా పెళ్లి కాక పెళ్లి యోగం లేక ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా పెళ్లిళ్ళు సిద్ధిస్తాయి. ఎందుకంటే మీకు గురుబలం అనేది అంత మంచిగా ఉంటుంది కాబట్టి మీరు అనుకున్నటివి అన్నీ కూడా మీరు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురవుతున్నటువంటి వారి అందరికీ కూడా ఈ సంవత్సరంలో మంచి యోగిత్వం అనేది మీ యొక్క జీవితంలో కలగబోతుందండి. మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తగాదులు అన్నీ సమకూర్చిపోయి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఒకటి అయ్యేటువంటి అవకాశం అయితే ఈ యొక్క గురు ప్రభావం వల్ల మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. అదేవిధంగా ఎవరు భాగస్వామ్య వ్యాపారాలు అయితే చేస్తున్నారో వారి అందరికీ కూడా ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి యోగం అయితే కలిసి రాబోతుందండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇవి అన్నీ కూడా ఏని వల్ల అంటే 7వ స్థానంలో గురువు మీకు ఈ యొక్క ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని రాజయోగాన్ని కలిగించబోతున్నాడు. కాబట్టి కేవలం అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 5 లోపు మాత్రమే మీకు గురుబలం అనేది తక్కువగా ఉందండి. అట్టి సమయంలో గురుబలాన్ని మీరు పెంపొందించుకోవడం కోసం చేయవలసినటువంటి చిన్న పరిహార విషయానికి వస్తే కనుక ఆ కొద్దిపాటి సమయంలో మీరు శివాలయానికి వెళ్ళి అంటే ఏదైనా గురువారం రోజు మీరు శివాలయానికి వెళ్ళి శివునికి ప్రదక్షిణలు చేసుకోవాలి. అలా శివాలయానికి కూడా వెళ్ళడం వీలు కాని వాళ్ళు ఇంట్లోనే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి గురుబలం అనేది పెంపొందించుకోవచ్చు. లేదు అది కూడా మాకు వీలు కాదు అనుకున్నటువంటి వారు గురువారం రోజున తాలింపు పెట్టినటువంటి శనగలను పేదలకు కానీ వృద్ధులకు కానీ లేదంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ మీరు పంచిపెడితే కనుక మీకు అద్భుతమైనటువంటి యోగాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు గురుపూరితమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి అంటే ధన ప్రాప్తిని మీరు పెంపొందించుకోవడానికి మీరు ధనాన్ని అధికంగా మీ దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండమనే మేము చెబుతున్నామండి. మీకు అంతటి అదృష్టం అనేది ఈ యొక్క గురుబలం వల్ల మీ యొక్క జీవితంలో మీరు చోటు చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇకపోతే కేతువు విషయానికి వస్తే భాగ్యస్థానంలో మీకు కేతువు అనేది కొంతమేర చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి సమస్యలు ఉన్నాయండి. కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితిలో కేతువు సంచారం వల్ల ఇలా 9వ ఇంట్లో కేతువు సంచారం వల్ల మీకు చిన్నపాటి ఆకస్మిక సమస్యలు అనేటువంటి ఎదురయ్యేటువంటి అవకాశం అయితే మీ యొక్క జన్మరాశిని బట్టి కనిపిస్తుందండి. దీని నుండి మీరు తప్పించుకోవాలి అంటే నానబెట్టినటువంటి ఉలవలను మంగళవారం పూట గోమాతకు మీరు తినిపించడం అయితే జరగాలి. ఈ చిన్న పరిహారాన్ని మీరు నెలకు ఒక్కసారి పాటిస్తే సరిపోతుందండి. దీనివల్ల మీ యొక్క జీవితంలో కేతువు యొక్క ప్రభావం అనేది మీకు అనుకూలంగా మారేటువంటి ప్రభావం అయితే ఖచ్చితంగా కలుగుతుంది.
కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో అర్ధాష్టమ శని ఉండడం వల్ల శని భగవానుడు మీకు అనుకూలంగా లేడు. కానీ రాహు యొక్క ప్రభావం అయితే మీకు చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా గురుబలం కూడా మీకు చాలా అధికంగా ఉంది. ఇక అదేవిధంగా కేతువు కూడా మీకు యోగించడం లేదు. కాబట్టి 2 గ్రహాలు అనేవి మీకు యోగిస్తున్నాయి, 2 గ్రహాలు అనేవి మీకు యోగించడం లేదు. ఇలా జరగడం వల్ల ఈ యొక్క నూతన సంవత్సరంలో 50% మీకు అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. మిగతా 50% యోగాన్ని కూడా మీకు పెంపొందించుకోవాలి అంటే మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను కనుక మీకు పాటించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి రాజయోగం ఖచ్చితంగా మీ జీవితంలో చవిచూసుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ యొక్క జన్మరాశి పరంగా, మీ యొక్క జీవిత రాశి పరంగా ఎవరి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మీ యొక్క జీవితంపై, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.